విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. నమస్తే సార్, నమస్తే. ఎలా ఉన్నారు? అద్భుతం, ఆనందం. చాలా ఆనందంగా ఉంది సార్ మీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు. కానీ సార్ చాలా వరకు మనము డ్రీమ్స్ లో చాలా మనం డ్రీమ్ చేయడానికి అన్లిమిటెడ్ డ్రీమ్ ఉంటుంది. బట్ కమ్ టు ద ఫుల్ఫిల్ చేసుకోవడానికి అన్నప్పుడేమో చాలా ఆటంకాలు వస్తుంటాయి. అసలు ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయాలంటే ఎన్నో ఆటంకాలు, ఎన్నో కష్టాలు పడుతుంటారు. కొంతమంది అక్కడనే డిసప్పాయింట్ అయ్యి డ్రాప్ అయిపోతుంటారు, కొంతమంది ఏమో సక్సెస్ అయి వెళ్ళిపోతుంటారు. కానీ సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. డిసప్పాయింట్ అయిన వాళ్ళు 90% ఉంటారు 100%లో. ఎందుకు సార్ ఇది? డ్రీమ్ ఏమో అన్లిమిటెడ్ ఉంటుంది, అదే సక్సెస్ చేసుకోవడానికేమో జనాలు అక్కడికే బ్రేకప్ ఇస్తుంటారు. సక్సెస్ ఎందుకు కాదు, అందరు అవుతారు. ఓకే, అనుకోండి, అందరు అవుతారు. ఇంకోటి, నేను ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను పప్పు, ఇదేంటో చెప్పు నాకు. హాస్పిటల్ చూపిస్తారు, దీన్ని ఏమంటుందని? హార్ట్ బీట్, దాన్ని ఏమంటుంది? మిషన్ తో చెక్ చేస్తారు. ఇది ఉంది కదా, అప్ అండ్ డౌన్. అప్ అండ్ డౌన్ ఎందుకు ఉంది? ఇలా ఉంటే బాగుంటుంది కదా. పోతాడు వాడు. ఇది కూడా అంతే, అప్ అండ్ డౌన్ ఉండే బతుకుతాడు. దీని ఈసీజీ అప్ అండ్ డౌన్ ఉండే బతుకుతాడు. గెలుపుకోవడం ఉంటేనే బతుకుతారు. గెలుపోవడం అంటే జీవితం ఇలా ఉందనుకోండి, ఇప్పుడు మీరు చెప్పారు పోతాడని పోయినట్టే. సో కంపల్సరీ మనం పుట్టుకనే సక్సెస్ తో పుట్టాం పప్పు. ఎలా పుట్టామో ఒక సైంటిఫిక్ గా చూసుకుంటే కొన్ని కోట్లాది కణాలు, స్పర్మ్ సెల్స్, వీర్య కణాలు నాన్న కడుపులో నుంచి అమ్మ కడుపులోకి వస్తే కోట్లు గెలవలే, అమ్మ కడుపులో ఒకటే గెలిచింది. అంటే ఇది పుట్టుకతోనే పుడుతున్నప్పుడే కొన్ని కోట్లాది మంది సెల్స్ ని ఓడించి పుట్టిన సెల్లే ఈ భూమి మీదకి వచ్చింది కదా. ఇంతకంటే పెద్ద పోటీ ఏముంది ఇంకా? అమ్మ 9 నెలలు కడుపులో మోసింది, కానీ కొంతమంది 9 నెలలు లేకుండా 2 నెలలకు బయటకు వెళ్ళిపోయారు, 3 నెలలకు బయటకు వెళ్ళిపోయారు, అబార్షన్ అయిపోయారు. వాళ్ళు ఫెయిల్ కదా. మనం బతికేమన్నమాట సక్సెస్ కదా. ఓకే, రెండో సక్సెస్. మూడో సక్సెస్, అమ్మ కడుపులోకి వెళ్ళి బయట తీసుకొచ్చిన తర్వాత అమ్మ నాన్న ఉన్నారు. మూడో సక్సెస్, అమ్మ నాన్న చదివించారు. 4గో సక్సెస్, అమ్మ నాన్న నేను బాగా చూసుకుంటున్నారు, నీకు ఒక పెళ్ళయింది, నీకు చదువుకున్నావు. సక్సెస్ సక్సెస్ సక్సెస్. ఈరోజు మన ఇంటర్వ్యూ చూస్తున్నారు, సక్సెస్ కదా. ఇంకా ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది? ఫెయిల్యూర్ తను చేసుకుంటుంది. ఈ ప్రకృతి ఫెయిల్యూర్ ఎవరు చేయదు. ప్రకృతి అందరికి ఎగ్జామ్ పెడుతుంది. ఫస్ట్ ఎగ్జామ్ పెడుతుంది, తర్వాత పాస్ చేస్తుంది, ఫెయిల్ చేస్తుంది. ఓకే, కానీ అది తెలియకుండా కొంతమంది చేస్తుంటే ప్రయత్నం చేస్తూ ఉంటారు పప్పు. ప్రయత్నం వేరు, చేయడం వేరు. ఓకే, ఇప్పుడు నేను చెయ్యను అనుకో, పైకి తీసుకొద్దాం అనుకున్నాను, ఒకటి పైకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, రెండోది ప్రయత్నం చేస్తే రాదు, ఇదే ఉంటుంది. ఏదైనా ప్రయత్నం చేసి చేయాలి 100% చేయాలి. 100% పని చేస్తే ఈ ప్రపంచంలో ఎవరు ఫెయిల్ కారు. 100% వాట్ యు బిలీవ్ ఇన్, డూ ఇట్ వాట్ యు బిలీవ్ ఇన్, లవ్ ఇట్ వాట్ యు డూ ఇట్. అది లేకుండా లేజినెస్, ప్రొక్రాస్టినేషన్, పోస్ట్పోన్మెంట్, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మడము, డీవియేషన్ చేయడము, అలా దాంతోనే ఫెయిల్ అవుతూ ఉంటారు. ఫెయిల్ ఎందుకు అవుతుంది? ఒకవేళ ఫెయిల్ అయింది అనుకో, అది మొదటి మెట్టు ఫర్ సక్సెస్. ఓకే, అంతేగాని అందరూ ఈ భూమి మీద పుట్టింది. స్వామి వివేకానంద ఏం చెప్తారు తెలుసా? యు ఆర్ బౌండ్ టు సక్సీడ్, అంటే మనం పుట్టింది గెలవడం కోసమే. అటువంటి గెలుపులో మన చేతులు ఉండదు, కానీ బయట చేతులు ఉండదు. అందరు గెలుస్తారు. కంపల్సరీ మనం ప్రయత్నించాలి. ప్రయత్నించొద్దు, పని చేయాలి. ప్రయత్నిస్తే ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళి బయలుదేరాను అనుకో, ఇక్కడికి వచ్చాను, నేను ప్రయత్నించి రాను, అక్కడే ఉంటాను. ప్రయత్నం చేస్తే రావాలనుకున్నాను, కార్లో కూర్చొని వచ్చేసాను, దర్శనం అంతే. అప్పుడు మనం చేస్తే అవుతుంది, ప్రయత్నం చేస్తే కాదు. బట్ ఇఫ్, ట్రై 3 వాడద్దు. బట్, కానీ, ఇఫ్ ఒకవేళ, ట్రై ప్రయత్నం, ఈ 3 పనిచేసేవాడు వాడద్దు. డూ ఇట్ ఇఫ్ యూ ఫెయిల్, నో ప్రాబ్లం. అంతేగాని ప్రయత్నం చేయొద్దు నా దృష్టిలో.